కన్యక పార్వతిలే ఇల చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇల చేరెను హైమవతి. కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఏదైతే ఉంటుందో దాన్నే మనం అమావాస్య కింద భావిస్తాం కాబట్టి ఈ రోజు చేయడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా ఎంతో మంది తాతలు మాకు అల్వాల్లో ఉన్నటువంటి మన బావగారు చెల్లెగారు అయినటువంటి గంగా విజయ్ కుమార్ గారు దంపతులు వారి కుమార్తెతో సహా ఇక్కడ ఇచ్చేసి మన కమిటీలో శాసనసభ్యత్వం తీసుకున్నందుకు వారికి ఎల్లవెల్లలా అమ్మవారి కృపాకటాక్షాలు అయ్యవారి కృపాకటాక్షాలు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన జగదుట్టాలో చాలా పురాతనమైనట్టు ఈశ్వరం ధనంజయ గారి కీర్తి చేసిన ధనంజయ గారి సతీమణి ఈశ్వరమ్మ గారి కుమారుడు శ్రీధర్ గారు కూడా ఈ రోజు మనకు శాశ్వత సభ్యత్వానికి ముందుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంజయ్ నగర్ నివాసి మన శ్రీనివాస్ గుప్తా ఆదిలక్ష్మి గారు కూడా గత 6 నెలల క్రితమే ఇవ్వడం జరిగింది. వారికి ఈ రోజు సమయం కుదిరింది కాబట్టి వారి చేతుల మీదుగా దుర్గామాత ప్రసాదం ఎక్కించాలని చెప్పి పిలవడం జరిగింది. అదేవిధంగా మన చంద్రబోస్ నగర్ వాస్తవ్యులు మన జగదుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఏరియా నుండి కూడా మన ఆలయ ప్రాంగణం మన గజ్జి ఉపేందర్ గారి శోభారాణి గార్ల కుమారుడు గజ్జి సంతోష్ సంధ్యారాణి గారు కూడా మనకు ఇవ్వడం జరిగింది శాశ్వత సభ్యత్వం కోసము. వారికి మరి ఒకసారి అందరికి కూడా సమన్వయంగా అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. ముఖ్యంగా మనము 53 నెలలు పూర్తి చేసుకొని 54వ నెలల వరకు కూడా 52 పూర్తి చేసుకొని 53వ నెలల వరకు కూడా మనకు మా కమిటీ సభ్యులందరూ కూడా సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మాకు ఎటువంటి దేవుని దయ వలన అమ్మవారి దయ వల్ల ఈనాడు కూడా 53 నెలల నుండి కూడా ఎటువంటి ఆటంకం రాకుండా ఇక్కడికి మనము పెడుతున్న అన్నప్రసాదం పెడుతున్నామంటే వచ్చినటువంటి భక్తులు కూడా ఎంత శ్రద్ధతో ఇచ్చేసి వారి ప్రసాదం భుజించి వెళ్తున్నారు. మాకు దాతలుగా వచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన చందు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి, జై శ్రీరామ్, జై బోలో దుర్గా మాతా की, జై బోలో అన్నపూర్ణేశ్వరి మాతా की. అమ్మవారి దయ ఉంటే అందరికీ అన్నీ ఉంటాయి. అన్ని ఉన్నట్టే దానికంటే అన్ని ఉంటాయి. అన్ని ఉన్నట్టే అంటే దూరంగా ఉంటది, అన్ని ఉంటాయంటే దగ్గరగా ఉంటది. మనం మనసులో ఏ దేవుణ్ణి ఏ అమ్మవారిని ప్రార్థించినా ఈ దేవుడు ఆ దేవుడు అనేది, ఈ అమ్మవారు ఆ అమ్మవారు అనేది కాకుండా ఎవరిని ప్రార్థిస్తే ఎంత భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే అంతే భక్తి శ్రద్ధలతో ఆ భక్తుడికి అమ్మవార్ల అయ్యవార్ల అనుగ్రహం కలగజేస్తుంది అనడానికి ఇక్కడి దుర్గామాత దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారి దుర్గామాత అలాగే మన కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్లే నిదర్శనం. ఎందుకంటే మనం మొదలు పెట్టిన రోజు 6గురితో మొదలు పెట్టినాం. 6 నెలలు దాటి 7 నెలలు దాటి 8వ నెల కూడా మనం అన్న ప్రసాద వితరణకి మనకు సరిపడా డబ్బులు అందలేదు. అప్పుడు ఎలాగైనా సరే మనం ఎన్ని నెలలైనా సరే మనకు అందే వరకు నేను నా జోబులో నుండి పెట్టుకుంటాను. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా కాకుండా వచ్చిన డబ్బులకి మిగతా డబ్బులు రమేష్ అన్న జోబులో నుండి డబ్బులు పెట్టి 8 నెలల వరకు కూడా అన్న ప్రసాద వితరణ కొనసాగించినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు ఇంతటి సాహసం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు తన
సారథ్యంలో ఇవాళ 52 నెలలు పూర్తి చేసుకొని 53వ నెలలో అనర్గళంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు లేకుండా మనం చక్కగా కార్యక్రమం చేసుకోవడానికి వారి ధర్మపత్ని జ్ఞాపకార్థము షెడ్డుకు 1,50,000 రూపాయల ఖర్చు అవుతుంటే సగం డబ్బులు నేను ఇస్తానని చెప్పి సగం డబ్బులు వాసవి సేవా సమితి మనం అమావాస్య అన్న వితరణ సమర్పణ రోజు ఒక్కరోజే వాడుకుంటాం అని ఎప్పుడూ మేము అనుకోలేదు. ఎందుకంటే దుర్గామాత అమ్మవారి పాదాల చెంత అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడ అన్న సంతర్పణ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే భక్తులకి మిగతా 29 రోజులు ఆలోచించి ఒక్క నెలకు కాదు, ఒక్క రోజు కాదు, ప్రతి నెల ప్రతిరోజు అమ్మవారి భక్తులకు ఇది సదుపాయంగా ఉండాలనే సంకల్పంతో ఈ షెడ్ వేయడం జరిగింది. ఇవాళ 52 నెలలు దాటి 53వ నెలలోకి వచ్చినాం. నెల 1000 రూపాయలు ఇస్తూ వచ్చిన మన కమిటీ సభ్యులు ఇవాళ శాశ్వత సభ్యత్వులుగా మారి శాశ్వత సభ్యత్వానికి తోచిన విధంగా 21,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 25,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. శాశ్వత సభ్యత్వంలో ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ప్రతి నెల వస్తున్న నెలవారీ డబ్బులు కలిపి కార్యక్రమాన్ని మనం విజయవంతంగా ప్రతి నెల 500 నుండి 600 మందికి అన్న సమారాధన అంటే అన్న ప్రసాదం తినిపిస్తున్నాం. ఇది మన గొప్ప కాదు, మనం 600 మంది దగ్గర మనకు చేతనైతే 6,000 మందికి కూడా తినిపించగలుగుతామేమో. కానీ వచ్చి భుజిస్తేందుకు భక్తాగ్రేసర్లు ఇలాగా అన్న ప్రసాదం తీసుకోవడానికి వేచి ఉన్నారు కనుక ఈ భక్తాగ్రేసర్లకు మన వాసవి సేవా సమితి కమిటీ ద్వారా 100,000,000 వందనాలు. ఎందుకంటే మనం ఇవాళ మీటింగ్ పెడుతున్నాం, అమ్మ ఒక 5 నిమిషాలు ప్లీజ్ దయచేసి నిలబడండి అంటే వాళ్ళు ఓపికతో ఉంటున్నారు. ఎందుకు ఓపికతో ఉంటున్నారు? ప్రసాదం తీసుకోవాలి. ప్రసాదం మనం పెట్టే చేతుల కంటే మొక్కే పెదవులు మెన్న అంటారు. మనం రెండు చేసేదానికంటే మన దగ్గర ఏంటి భక్తాగ్రేసర్లు వస్తేనే మనం చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకే మనం చక్కగా కార్యక్రమం అందరం కమిటీ వాళ్ళం ఏకతాటిగా ఉండి కార్యక్రమం రోజు దాదాపుగా 30 నుండి 40 మంది కమిటీ సభ్యులు ఇక్కడికి వచ్చి మన ఇక్కడి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు కమిటీ సభ్యులందరికీ కూడా శాశ్వత సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఇది మనం శాశ్వతం అంటున్నాం కనుక శాశ్వతంగానే చేయాలి. మధ్యలో వదిలిపెట్టడానికి మనం ఎవరైనా వదిలిపెట్టాలన్నా అమ్మవారు వదిలిపెట్టేటట్లేదు. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో శాశ్వతంగా చేస్తామని ఘంటాపదంగా కమిటీకి ఈ సభాముఖంగా మనం విన్నవించుకుంటున్నాం. ప్రతి నెల ఇంతే కాకుండా ఇంతకంటే ఇంకా గట్టిగా చేస్తామని, ఇంతకంటే చేయడానికే ప్రయత్నిస్తామని ఇట్లాంటి కార్యక్రమానికి మన పెద్దలు ఇక్కడ దేవాలయ ట్రస్ట్ చైర్మన్ ఉన్నటువంటి మన ప్రవీణ్ గారు లాంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా ముందుకు వచ్చి, ఎందుకంటే ఒక ప్రవీణ్ అన్న ముందర ఉన్నాడు కాబట్టి ప్రవీణ్ అన్న పేరు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వారు అందరూ ముందుకు వచ్చి కమిటీకి సహకరిస్తే ఇందులో వాసవి సేవా సమితి పెట్టిన రోజు వాసవి సేవా సమితి అనే దాంట్లో ఆ రోజు ఉన్నాం 14 మంది మన వైశ్యులం మాత్రమే. ఆ రోజు వాసవి సేవా సమితి కమిటీ అని తీసుకున్నాం. ఈ కమిటీకి తర్వాత గౌడ్స్ వచ్చారు, రెడ్డిస్ వచ్చారు, పద్మశాలీస్ వచ్చారు, బలియాస్ వచ్చారు. కులంతో పని లేదు. ఇక్కడ కమిటీ అనేది ప్రతి ఒక్కరికి మన ఆంజనేయ స్వామి లంకను దుంకినప్పుడు ఎంత దూరం దుంకాడో మన అంజయ్ నగర్ లో ఇక్కడ వాసవి సేవా సమితి కమిటీ ఏర్పడితే అంత ఎత్తుగా అంత దూరం ప్రయాణం చేయాలనేది మన సంకల్పం. ఈ కులం అనేది గడప లోపల వరకే. కులం అనేది గడప దాటి బయటకు వస్తే అందరూ హిందువులమే. హైందవ సంప్రదాయమే పాటించాలి. హైందవ సంప్రదాయంలో ఎవ్వరికి ఎలాంటి కొట్లాటలు పంచాయతీలు లేకుండా అన్ని కార్యక్రమాలు మంచిగా చేస్తారు కనుక వాసవి సేవా సమితి కమిటీ సభ్యులు ఒక్క కుటుంబం లాగా ముందుకొచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి అంజలా భావించొద్దు, మాట్లాడుతూ ఉంటే ఇంకా గంట సేపైనా మాట్లాడతాను నేను. దయచేసి ఈ రోజు అన్న సమారాధనకి నైవేద్య సమర్పణ చేసిన నలుగురికి సన్మానం చేయవలసిందిగా. వాసవి మాతాకి జై, దుర్గా మాతాకి. ఈ రోజు
ఇక్కడ కార్యక్రమం అంటే అన్న సమారాధన కార్యక్రమం అంటే చాలా భక్తితోని అలాగే ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. ఈ యొక్క సంకల్పం తీసుకొని మన వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్ అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ముందు ఏమనుకున్నాడో ఏ విధంగా అనుకున్నాడో కానీ ఆయన ఏ మనసుతో కోరుకున్నాడో కానీ ఈ యొక్క కార్యక్రమం దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రోజు చాలా పెద్ద కార్యక్రమం. ఒక 600-700 మందికి భోజనాలు పెట్టడానికి వచ్చిందంటే ఇంకా ఎంత మంది వరకు వెళ్తుందో కూడా ఆలోచించాలి. 52 వచ్చారు. ఇలాంటి వందలు అంటే శాశ్వతం అనేది కూడా పేరు వచ్చింది కాబట్టి ఇది ఎప్పటికీ శాశ్వతంగా విరచిల్లాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందే పద్మకరాం కన్యా లీలాహస్తాం కృపామయీ యోగమయాం మహాదేవీ వాసవీం పరమేశ్వరీ వాసవి కన్యకా పరమేశ్వరీ శ్రీ శుభదాయిని నీకు సుప్రభాతం. వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ శుభదాయిని నీకు సుప్రభాతం. తూర్పు దిక్కున అదిగో తోచె భాస్కరుడు కిరణ దీపాలు నీ చరణాల దరి వెలిగే. తూర్పు దిక్కున అదిగో తోచె భాస్కరుడు కిరణ దీపాలు నీ చరణాల దరి వెలిగే. వేలుపులుపై మోడ్చి వేచిరి మహాదేవి శోభనముగా నీకు సుప్రభాతం. సుప్రభాతం 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 నీకు సుప్రభాతం. పాడి పంటలతో పైడి రాసులతో శాంతి సౌఖ్యాలతో సౌభాగ్యములతో పాడి పంటలతో పైడి రాసులతో శాంతి సౌఖ్యాలతో సౌభాగ్యములతో నీ కృపా వీక్షణలని ప్రజలు విలసిల్ల సోయగమ్ముల తల్లి సుప్రభాతం. సుప్రభాతం 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 నీకు సుప్రభాతం. సింగారముల తోడ బంగారు తల్లి మేలుకో దేవేరి మేలు గుణముల వల్లి. సింగారముల తోడ బంగారు తల్లి మేలుకో దేవేరి మేలు గుణముల వల్లి. మంగళమ్ములను సగి మంగళమ్ముల గావ
స్వప్రకాశా నీకు సుప్రభాతం. సుప్రభాతం 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 నీకు సుప్రభాతం. టెంకాయ కొట్టిరా కొట్టాలి టెంకాయ కొట్టమనండి టెంకాయ కొట్టమనండి. అమ్మా నీ చరితము అత్యద్భుతము, అమ్మా నీ చరితము అత్యద్భుతము. పారాయణ మాత్రమున పరమ ఫలప్రదము, పారాయణ మాత్రమున పరమ ఫలప్రదము. అమ్మా నీ చరితము అత్యద్భుతము, అమ్మా నీ చరితము అత్యద్భుతము. పరమేశ్వరి పరమేశ్వరి లీలామయీ నీ తనువును జ్వాలలకే సమర్పించి అర్చామూర్తిగా మారి అనుగ్రహించితివి, అర్చామూర్తిగా మారి అనుగ్రహించితివి. లీలామయీ నీ తనువును జ్వాలలకే సమర్పించి అర్చామూర్తిగా మారి అనుగ్రహించితివి, అర్చామూర్తిగా మారి అనుగ్రహించితివి. విష్ణువర్ధన దర్ప విధ్వంసిని యోగిని, విష్ణువర్ధన దర్ప విధ్వంసిని యోగిని. శ్రేష్ఠి గుప్త గౌమఠార్య శ్రేష్ఠ వైశ్యవందితో, శ్రేష్ఠి గుప్త గౌమఠార్య శ్రేష్ఠ వైశ్యవందితో. దాన్ని ఈశ్వర్య తీసుకొని సంజయ్పూర్ లో ఉన్నటువంటి ఓటమ్మ గురించి ఆయన చైర్మన్ గా పెట్టుకొని వారి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. పునర్నిర్మాణం కోసము 1వ తారీఖు 2వ తారీఖు 3వ తేదీ లోపల అక్కడ ప్రతిరోజు ప్రతిష్టాపన కార్యక్రమం ప్లస్ అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం, మన జగరుట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి భక్తి వాసులకు కూడా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫీసులో కానీ ఏ ఆఫీసులో కానీ ప్రతి ఒక్కరు చెప్పుకున్నాము. అక్కడికి ఇచ్చేసి 1, 2, 3వ తారీఖు కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి కోరుకుంటున్నాం. జయమాధవి ఈ కార్యక్రమం సన్మానం చేయాలి. ఫోటో తీసి ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ముందర పోయి సరే ధన్యవాదాలు.
కాషాయం వచ్చింది. జై శ్రీరామ్. హరిరావు గారు बोलो हिंदू सनातन धर्म की, बोलो हिंदू सनातन धर्म की। जय बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। ఎన్నిసార్లు చెప్పారా మీకు? మంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ. ఈ దరిద్రం అంతా చూసారంటే అంతే. ఇంకా ఎప్పుడు ఉండేలే నాన్న, హార్ట్ టైం అవుతుంది పదా. మా అన్న అభివృద్ధి చూపించుకోవాలి ఇయ్యాలా. లేరు లేరు. ఓయ్ ఏంటి ఉండేవండియా? ఏంటి మంత్రులు ముఖ్యమంత్రులు వస్తే రానివ్వండి, చూడనివ్వండి. ఈ దేశం పరిస్థితి వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. టైం లేదు, నేను వెళ్తున్న ఆటోలో వచ్చాయి. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు. నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు? నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ? మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. ఒక్కని చేసి కొడతారా? థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పక్కబట్టి కొట్టారు సార్. అబ్బా అమ్మా.
నన్ను కొడతంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్. మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్? నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది. అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు. ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు. ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు, నన్ను కాపాడింది మీ నాన్న. నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు. మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి. ఏయ్, ఎన్నిసార్లు చెప్పారా మీకు? మంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ. ఈ దరిద్రం అంతా చూసారంటే అంతే. ఇంకా ఎప్పుడు ఉండేలే నాన్న, హార్ట్ టైం అవుతుంది పదా. మా అన్న అభివృద్ధి చూపించుకోవాలి ఇయ్యాల. లేరు లేరు. ఓయ్ ఏంటి ఉన్నవండియా? ఏంటి మంత్రులు ముఖ్యమంత్రులు వస్తే రానివ్వండి, చూడనివ్వండి. ఈ దేశం పరిస్థితి వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఆ టైం లేదు, నేను వెళ్తున్న ఆటోలో వచ్చాయి. అయాల దొడిగిన అంగీలాగేరా